కొద్దిగా సిగ్గు అనిపించలేదండి. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవడైనా సరే ఒక సామాన్య హ్యూమన్ బీయింగ్ ఎవడన్నా ఒక మనిషి మనస్తత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు ఫస్ట్ ఏం ఆలోచిస్తాడంటే అసలు ఆ ఊర్లో తాగడానికి నీళ్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, డ్రైనేజీలు ఉన్నాయా, అసలు అవి ఆలోచిస్తాడండి. హాస్పిటల్స్ ఉన్నాయా, పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ సరిగా ఉన్నాయా, అవి కదా సామాన్య మౌలిక వస్తువులు నార్మల్. అవి అవి ఇచ్చేస్తే అవి ప్రాపర్గా ఉన్నాయనుకో అసలు ఎవడు ఏం చేస్తున్నాడు కూడా అడగరు. కానీ వీళ్ళేం చేస్తారు, అవి ఏమి ఇవ్వరు, అవి ఏం చేయరు, మాత్రం అన్ని డబ్బులు దోచుకునే కాడ మాత్రం ముందుంటారన్న. ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది. గుడివాళ్ళు ఒక పిచ్చనా కొడుకు కూడా ఉన్నాడండి. ఆడు ఆ పాన్ పరాగులు వేసుకునే క్యాండిడేట్ అంటారండి. అంతకుముందు ఆ సిటీ బస్సులు బస్సులు నడిపాడు, సిటీ బస్సులు అవి నేర్పాడు. ఎవడో కొడాలని పేరు ఉంది ఆడి పేరు. ఆడు 24 గంటలు ఎదుటి బూతులు తిట్టి మాట్లాడతాడు తప్ప వాడి నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి చేసింది శూన్యం అండి. ఒక్క ప్రోగ్రామ్ చేయలేదండి. అంత దరిద్రం అంటే అంత దరిద్రం.